మన ప్రియ సహోదర సహోదరీలారా, ఈనాడు మనం మన విశ్వాస జీవితంలో అత్యంత శక్తివంతమైన సంపూర్ణమైన ప్రార్థన గురించి ధ్యానించబోతున్నాం. అదే మైనస్ ప్రభూ ప్రార్థనం లేక మనం తరచుగా చేసే పరలోక ప్రార్థన. గురువులైన క్రీస్తు ఒక ఏకాంత ప్రదేశంలో తన తండ్రితో సంభాషిస్తున్న దృశ్యాన్ని శిష్యులు చూశారు. ఆ దృశ్యం వారి హృదయాల్లో ఒక గొప్ప ఆకాంక్షను రేకెత్తించింది. ప్రభూ, మాకు కూడా ప్రార్థన నేర్పండి అని వారు అడగడం జరిగింది. ఆ సందర్భంలో మన రక్షకుడు వారికి కేవలం కొన్ని మాటలను మాత్రమే కాదు, ఒక జీవన విధానాన్ని, తండ్రితో మాట్లాడే ఒక హక్కును, ఒక వరుస క్రమాన్ని నేర్పించారు. అది పరలోక ప్రార్థన. ఈ చిన్న ప్రార్థనలో మన విశ్వాసానికి సంబంధించిన మొత్తం సారం ఇమిడి ఉంది. మీరు ధ్యానిస్తే క్రీస్తు పర్వత ప్రసంగంలో బోధించిన సమస్త బోధల యొక్క సారాంశం, మనం ఆశించవలసిన భాగ్యాలన్నీ ఈ ప్రార్థన యొక్క విన్నపాలలో నిక్షిప్తమై ఉన్నాయి. క్రీస్తు బోధించిన ఆ ఉన్నతమైన జీవన విలువలు కేవలం వినడానికి మాత్రమే కాదు, వాటిని మన జీవితంలో సొంతం చేసుకోడానికి ఈ ప్రార్థన అనేది ఒక మార్గం, ఒక సాధనం. పవిత్రులు భక్తులు చెప్పినట్లుగా ఈ పరలోక ప్రార్థనకు మించింది మన క్రైస్తవ సంప్రదాయంలో మరొకటి లేదు. ఎందుకంటే ఇది కేవలం కొన్ని కోరికల జాబితా కాదు, మన జీవితానికి అవసరమైన వరాలను, ఆత్మకు సంబంధించిన దీవెనలను, ఈ లోక అవసరాలను అన్నింటినీ అడగవలసిన సరైన వరుస క్రమంలో దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగేలా ఇది రూపొందించబడింది. అయితే ఈ ప్రార్థనను మనం ఎలా చేయాలి? కేవలం పెదవులతో యాంత్రికంగా ఉచ్చరిస్తే సరిపోదు. నేడు చాలామంది దీనిని అలవాటుగా, అనాలోచితంగా చెప్పేస్తున్నారు. కాని క్రీస్తు మనకి నేర్పింది ఆత్మతో చేసే ప్రార్థన. తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లోకి తన ఆత్మను పంపాడు. ఆ ఆత్మ సహాయం వల్లే మనం తండ్రి అని సంబోధించగలుగుతున్నాం. మన యొక్క ఈ పరిమితమైన పాపపు స్వభావంతో నిండిన నోటితో సర్వోన్నతుడైన దేవుణ్ణి అబ్బా నాన్న అని పిలిచే భాగ్యం దేవుని ఆత్మ మనకి దయచేసింది. ఈ ప్రార్థనలో క్రీస్తు మనకి బోధకునిగా ఉంటే, ఆత్మ మనకు ప్రేరేపకుడిగా ఉండి మన హృదయంలోని కోరికలను తండ్రికి తెలియచేస్తుంది. రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. ఈ మాటలోని సాహసమనే పదాన్ని గమనించండి. పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధి అంటే ఒక భయంకరమైన పవిత్రత. దేవుణ్ణి సమీపించడం నరులకు సాధ్యం కాదు. చెప్పులు విడిచి నిలబడమని మోషేకు ఆజ్ఞ వచ్చింది. పాపంతో నిండిన మనకు, మట్టితో చేయబడిన మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశించే అర్హత ఏముంది? మనం బానిసలమే, ఈ మట్టిలో కలిసిపోవలసిన వారమే. కాని ఈనాడు మనం సాహసిస్తున్నాం. దేవుణ్ణి పేరెత్తి పిలవడానికి, తండ్రి అని సంబోధించడానికి సాహసిస్తున్నాం. ఈ ధైర్యం మనలో ఉన్న ఆత్మ వల్ల వచ్చింది. మనం దేవుని పిల్లలమని, ఆయన మన మొర ఆలకిస్తాడని, మనం ఆయన్ని నమ్మవచ్చని, వినయంతో, సరళ స్వభావంతో ఆయన్ని సమీపించవచ్చనే గొప్ప భావాలన్నీ ఈ సాహసంలో ఇమిడి ఉన్నాయి. ఈనాడు మన ప్రపంచంలో ఎన్నో అపజయాలు, ఆందోళనలు, అభద్రతాభావాలు ఉన్నాయి. కుటుంబాల్లో సమస్యలు, సమాజంలో కక్షలు, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి. ఈ పరిస్థితులన్నింటికీ పరలోక ప్రార్థన ఒక చక్కని పరిష్కారం. ఈ ప్రార్థన కేవలం పాతకాలపు ఆచారం కాదు, ఇది మన దైనందిన జీవితానికి ఒక శక్తి కేంద్రం. ఈ ప్రార్థనలో మా రుణములు క్షమించుము, మేము మా రుణస్థులను క్షమించినట్లు అని మనం అడుగుతాం. ఈనాడు క్షమించడమనేది చాలా కష్టమైన విషయం. కాని దేవుని దగ్గర మన క్షమాపణ కోసం మనం అడిగే ముందు మనం ఇతరులను క్షమించగలగాలి. ఇది నేటి సమాజానికి చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదర సహోదరీలారా, ప్రతిసారి మనం ఈ ప్రభు ప్రార్థనం చేసేటప్పుడు కేవలం మాటలను ఉచ్చరించకండి. క్రీస్తు మీకు నేర్పిన గురువుగా, ఆత్మ మీకు ఇచ్చిన ధైర్యంగా భావించండి. దేవుని ఆత్మను మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆత్మ సహాయంతో, ఆ ధైర్యంతో, ఆ ప్రేమతో, ఆ విశ్వాసంతో మన పరమతండ్రిని సంబోధించి మన నిజమైన అవసరాలను అడగండి. ఈ ప్రార్థన ద్వారా మనం క్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురుచూసే మన నిరీక్షణను కూడా బలపరుచుకుందాం. ఎందుకంటే ఈ ప్రార్థన మనల్ని క్రీస్తులోకి, క్రీస్తును తండ్రిలోకి తీసుకువెళుతుంది. మనమందరం ఈ పరిపూర్ణమైన ప్రార్థన యొక్క లోతైన అర్థాన్ని, శక్తిని గ్రహించి ఆత్మతో, నిజాయితీతో ఆచరించుదాం. ఆమెన్.